రోగిని బాగు చేయాలి, రోగిని చంపకూడదు. ఇప్పుడు చెప్పండి, పాపులను రక్షించాలన్నా పాపులను శిక్షించాలన్నా? పాపుల్ని శిక్షించుకుంటూ పోతే మొట్టమొదట ఎవరినైతే దేవుళ్ళుగా మనం సృష్టించుకున్నామో వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టాలి కదా. మనం అబద్ధం చెప్పేటప్పుడు భయపడుతూ చెప్తాం, కానీ మనం సృష్టించుకున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఏం చెప్పారు? ఇది లోక కళ్యాణం అని చెప్పారు. కాబట్టి అక్కడి నుంచి ప్రారంభించాలి. శిక్షిస్తూ పోతే ఎవడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. శిక్షిస్తూ పోతే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది రక్షించడానికి, క్షమించడానికి, నూతన సృష్టిగా చేయడానికి. ఎందుకు ఇలాంటి ప్రశ్న తలెత్తిందంటే, ఆయన శిక్షించాలి కానీ క్షమించడం ఏంటి, రక్షించడం ఏంటని. పాపం వాళ్ళు సృష్టించుకున్నటువంటి ఆ పాత్రలో ఇలాంటి గుణం లేదు. అలాంటి పాత్రను సృష్టించుకోలే కనీసం. కాబట్టి కొత్తగా వినబడుతుంది సువార్త. ఎందుకు ఈ ప్రపంచానికి సువార్త నచ్చట్లేదంటే అర్థం కావట్లేదు, అది విషయం.